హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఎగ్జామ్స్ అన్నది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయాయి అండ్ ఏపీ వాళ్ళకి అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. సో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి బోర్డు మీ పేపర్ కరెక్షన్ అనేది ఎలా చేస్తారు, అలాగే ఈసారి ఎలా చేయబోతున్నారు, ఎలా చేస్తారు అండ్ ఏ టైంలో మీ పేపర్ అన్నది అంటే వాల్యుయేషన్ దగ్గరికి వెళ్తే మీకు మంచి మార్క్స్ అనేది వస్తాయి అండ్ అందరినీ పాస్ అనేది చేస్తారా లేదా, అలాగే బోర్డు మీ పేపర్ని ఎలా దిద్దుతుంది. సో ఫుల్ ప్రాసెస్ అనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం అండ్ ఎంతమంది ఫెయిల్ చేస్తారు అండ్ ప్రెసెంట్ మీ పేపర్స్ అన్ని ఎక్కడున్నాయి అండ్ ఎలా పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు అండ్ ఎంతమందిని పాస్ చేస్తారు, ఎంతమందిని ఫెయిల్ చేస్తారు. సో దీనికి సంబంధించి క్లియర్ గా డీటెయిల్ గా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ యొక్క పేపర్స్ అన్ని ఎక్కడికి తీసుకెళ్తారంటే మీ యొక్క ఎగ్జామ్స్ అన్ని అయిపోయాక మీ రీజన్ వైజ్ అంటే మీ యొక్క హెడ్ క్వార్టర్స్ కి అయితే మీ పేపర్స్ అన్ని అక్కడికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో అక్కడికి తీసుకెళ్ళాక పేపర్ ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో అంటే వాళ్ళకి ఒక లైసెన్స్ లేక ఒకటి ఐడెంటిటీ కార్డ్ అయితే ఉంటది. సో అది ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ పిలుస్తారు అనమాట. వాళ్ళకైతే మెయిల్స్ అని లేదంటే కాలేజ్ తరపున కాలేజ్ వాళ్ళకు మెయిల్ చేయడం అయితే జరుగుతుంది. సో కాలేజ్ వాళ్ళు అయితే ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేయడానికి అర్హులో వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళనైతే కాలేజ్ తరపున పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ హెడ్ క్వార్టర్స్ దగ్గరకు వచ్చాక వాళ్ళైతే అంటే ప్రతి ఒక్కటి సెక్యూర్ గా అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది అండ్ ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళైతే వెళ్తారు. వాళ్ళకైతే పర్ డే ఒక టీచర్ కి 30 పేపర్స్ కానీ లేదంటే 40 పేపర్స్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే 10 మందికి కలిపి లేదంటే 10 మందికి లేదంటే 5 మందికి కలిపి ఒక గ్రూప్ హెడ్ అయితే ఉంటారు అనమాట. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ వైజ్ గా అయితే ఉంటాయి. సో మార్నింగ్ కొన్ని పేపర్స్, ఆఫ్టర్నూన్ కొన్ని పేపర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. 5 మెంబర్స్ కి లేదంటే 10 మెంబర్స్ కి ఒక హెడ్ ఉంటారని చెప్పాను కదా. సో తినైతే మీ యొక్క పేపర్స్ అన్ని ఫస్ట్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయాక ఎవరైతే టీచర్ ఉన్నారో వాల్యుయేటర్ ఉన్నారో తనైతే వాల్యుయేషన్ అనేది చేసేసాక ఈ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంకొకసారి రీచెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే పేపర్ వాల్యుయేషన్ అనేది చేసుకుంటూ వస్తారు. అండ్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆన్సర్ షీ కీ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది ఇవాల్యుయేటర్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ పేపర్ మొత్తం చదివి కంటెంట్ అండ్ ప్రెజెంటేషన్ అనేది ఫస్ట్ అయితే గమనిస్తారు. అలాగే బోర్డు ఒక స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది అందిస్తారని చెప్పాను కదా. ఇక స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ప్రకారం ఉందా లేదా అన్నది అయితే ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళైతే పేపర్ వాల్యుయేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో స్ట్రిక్ట్ వాల్యుయేషన్ ఉంటుందా లేదంటే ఈజీగా వాల్యుయేషన్ అనేది చేస్తారా అంటే కొన్ని సబ్జెక్ట్ వైజ్ గా అలాగే పేపర్ వాల్యుయేషన్ చేసే తన్ని బట్టి ఇక్కడ డిపెండ్ అయి ఉంటది అనమాట. అండ్ ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళైతే పేపర్ వాల్యుయేషన్ అనేది అలా చేసుకుంటూ వెళ్తారు. అండ్ ప్రతి ఒక్కటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొద్దిగా చూసి చూడుకోకున్నట్లుగా వదిలేసి అలా చేసుకుంటూ వెళ్తారు అనమాట. ఎవరైతే బార్డర్ పాస్ కు వస్తారో వాళ్ళనైతే మాక్సిమం పాస్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళైతే వాళ్ళ యొక్క మైండ్ లో ఫస్ట్ అయితే కౌంట్ చేసుకుంటూ వెళ్తారు. లైక్ అంటే ఇప్పుడు 35 మార్క్స్ కి పాస్ మార్క్స్ కదా. సో ఆ యొక్క మైండ్ లో అయితే అలా కౌంట్ చేసుకుంటూ వాల్యుయేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అంటే తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఎక్కడో ఒక చోట మార్క్స్ అనేది యాడ్ చేసి అలా వాల్యుయేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఎవరైనా అవుట్ ఆఫ్ కి మార్క్స్ అనేది స్కోర్ చేస్తుంటారు కదా వాళ్ళకైతే అలా కొద్దిగా ఒక 50 లేదంటే 60 70 80 అలా కొద్దిగా వెళ్లే కొద్ది అక్కడ పేపర్ వాల్యుయేషన్ అనేది కొద్దిగా సృష్టి చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగైతే పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు. అండ్ ఎవరైనా చాయిస్ తో పాటు రాసింటే మీరైతే కళ్ళు మూసుకోండి. చాయిస్ తో పాటు రాస్తే మీకైతే కంపల్సరీగా మంచి మార్క్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే వాల్యుయేషన్ అనేది చేస్తారో ఆ యొక్క వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయాక ఎవరైతే హెడ్ ఉంటారో సో ఆ యొక్క హెడ్ అయితే ఇంకొకసారి చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడే మనకైతే వెరీ అడ్వాంటేజ్ అనమాట. అంటే ప్రతి ఒక్క మార్క్స్ అన్ని అక్కడ చూసుకుంటూ రావడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ ఎక్కువ మార్క్స్ ఇచ్చింటే ఎందుకు ఎక్కువ మార్క్స్ ఇచ్చారు లేదంటే తక్కువ మార్క్స్ ఇచ్చింటే ఎందుకు తక్కువ మార్క్స్ ఇచ్చారు అన్నది ప్రతి ఒక్కటి వాల్యుయేషన్ అనేది చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మార్క్స్ ఎక్కడన్నా ఏమన్నా యాడ్ చేయాలా లేదంటే మార్క్స్ అంటే మాక్సిమం యాడే చేస్తాడు అంటే ఏం తగ్గించడం అయితే జరగదు అనమాట. బట్ ఇంకా మరీ దరిద్రంగా తగ్గించారు అంటే కొద్దిగా తగ్గడం అయితే జరుగుతుంది. బట్ అంటే మాక్సిమం మీకైతే మార్క్స్ అనేది పెంచడం అయితే జరుగుతుంది అనమాట. అలా పెంచుకుంటూ మీ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇదంతా మార్నింగ్ షిఫ్ట్ గాను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ గాను ఉంటది అన్నాను కదా. మార్నింగ్ షిఫ్ట్ వస్తే మంచిగా మార్క్స్ అనేది వస్తాయా లేదంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వస్తే మంచి మార్క్స్ వస్తాయా లేదంటే ఎప్పుడు వస్తే మంచి మార్క్స్ వస్తాయి దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మార్నింగ్ వస్తే ఒక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఉంది అండ్ ఆఫ్టర్నూన్ వస్తే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. అదేంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఏమన్నా వచ్చింది అనుకోండి మార్నింగ్
అనేది కొద్దిగా ఫ్రెష్ గా ఉంటది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క పేపర్ అనేది ఫస్ట్ వచ్చిందంటే మంచి మార్క్స్ పడతాయి. లేదంటే ఇప్పుడు మీ యొక్క ముందు పేపర్ ఏదైతే ఉందో తను దరిద్రంగా రాశాడు అనుకోండి, అప్పుడు కూడా మీకు మీ యొక్క పేపర్ అనేది చూశాక అంటే అరే మంచిగా ఉంది అబ్బా అనేసి మీరు మంచిగా ప్రెజెంటేషన్ అనేది చేసి అండ్ డయాగ్రామ్స్ అండ్ ఎక్సెట్రా అని కొద్దిగా స్టిక్ పెన్స్ అనేది యూజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి హైలైట్ పాయింట్స్ అన్ని కొద్దిగా అండర్లైన్ చేసుకుంటూ మీరు రాశారు అనుకోండి, మీకైతే అక్కడ మంచి మార్క్స్ వేయడం అయితే జరుగుతుంది. అండ్ తనైతే 1, 2, 3, 4 అలా ఒక 4 పేపర్స్ ఫస్ట్ ఒకటి చూస్తారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాడు కదా, సో అలాగైతే మీ యొక్క మార్క్స్ అనేది అలా వేసుకుంటూ సో నెక్స్ట్ పేపర్స్ నుంచి మరి అలా చూసి చూడకున్నట్లుగా అట్లయితే మంచి మార్క్స్ వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అంటే మీరు మంచిగా ఎంత మంచిగా రాయండి, లాస్ట్ లోకి వస్తారు కదా, సో లాస్ట్ లో ఏంటంటే పేపర్స్ అనేది చాలా ఉంటాయి బట్ టైం అనేది చాలా తక్కువ ఉంటది. అప్పుడు ఏం చేస్తారంటే అలా తొందరగా పేపర్స్ అన్ని కరెక్షన్ అనేది చెయ్యాలి అనేసి ఆ యొక్క చిరాకులో అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, సో చాలా వేడిగా ఉంటది అండ్ అక్కడైతే జస్ట్ ఫ్యాన్సే ఉంటాయి కాబట్టి వాళ్ళైతే కొద్దిగా చిరాకులో లాస్ట్ లో చేస్తారు కాబట్టి, లేదంటే ఆఫ్టర్నూన్ తర్వాత కొద్దిగా వేడిగా ఉంటది కాబట్టి సో దాని నుంచి కొద్దిగా చిరాకుగా చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు ఏమన్నా మిస్టేక్స్ రాసినా లేదంటే మీ యొక్క ప్రెజెంటేషన్ అనేది మరీ చాలా చండాలంగా ఉన్నా మీకైతే అప్పుడైతే మార్క్స్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటది అనమాట. సో ఇది కూడా అక్కడైతే మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో దాని నుంచి మీరైతే ఐ హోప్ మీరు మంచి ఎగ్జామ్ అనేది రాశారనేసి అయితే అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే తెలుగు అండ్ సాంస్క్రిట్ సో ఈ యొక్క లాంగ్వేజెస్ అయితే స్టార్ట్ అనేది అయిపోయాయి అనమాట పేపర్ వాల్యుయేషన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది కావాలంటే ఫాస్ట్ గా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, అక్కడ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ని చూసినే మీకు పేపర్ వాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడైతే మీకు ప్రతి ఒక్క పాయింట్ కి ఈ పాయింట్ కి ఇన్ని మార్క్స్, ఈ పాయింట్ కి ఇన్ని మార్క్స్, ఈ పాయింట్ కి ఇన్ని మార్క్స్ అనేది ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగైతే మీ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు. అండ్ మెయిన్ గా మీరు ఎంత బాగా ప్రెజెంటేషన్ చేసి ఉంటే అంత మంచి మార్క్స్ వేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి మీరు మంచిగా ప్రెజెంటేషన్ చేసి ఉంటే మీరైతే కళ్ళు మూసుకొని ఉండండి, మీకైతే మంచి మార్క్స్ అనేది వేయడం అయితే జరుగుతుంది. అలా ఆర్డర్ క్వశ్చన్ పాస్ చేస్తారా లేదంటే మాక్సిమం మిమ్మల్ని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో అంటే వాళ్ళకి తెలుసు కదా మీ యొక్క లైఫ్ అనేది వాళ్ళ చేతుల్లో ఉందని, సో మిమ్మల్ని అందరినీ పాస్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ బ్యాడ్ లక్ మీరు ఏమన్నా ఏం రాయకోకుంటే అక్కడ ఏమి రాయకుండా ఉంటే మిమ్మల్ని అయితే ఫెయిల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? సో అండ్ ఏ సబ్జెక్ట్ ఎలా వాల్యుయేషన్ చేస్తున్నారు, ఎంత మందిని పాస్ చేస్తున్నారు, ఎంత మందిని ఫెయిల్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను అనమాట. అంటే 1A 1B 2A 2B కి సంబంధించి ఎలా వాల్యుయేషన్ అనేది చేస్తున్నారు, అలాగే లాంగ్వేజెస్ కి సంబంధించి ఎలా వాల్యుయేషన్ చేస్తున్నారు, ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్ కి సంబంధించి వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తున్నారు అనేసి తెలుసుకోవాలనుకున్నారో ఆ యొక్క సబ్జెక్ట్ కి సంబంధించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి క్లియర్ గా ఎలా వాల్యుయేషన్ చేశారు, ఎంత మందిని ఫెయిల్ చేశారు, దీనికి సంబంధించి క్లియర్ గా ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క దానికి సంబంధించి చేస్తాం కాబట్టి మీరైతే ఫాస్ట్ గా కామెంట్ అనేది చేయండి అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని ఒక లైక్ అనేది చేయండి. వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. signing up from Junior Education Hub. Have a great day and see you in the next video.